కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఆయనపై ఏకంగా 9 కేసులున్నాయి. ఇదిలా ఉండగా ప్రకాశం జిల్లా మద్దిపాడులో రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఒంగోలు పోలీసులు హైదరాబాద్ లో ఉంటున్న రామ్ గోపాల్ వర్మ ఇంటికి వెళ్లి మరీ నోటీసులు అందించారు. నవంబర్ 17న విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వగా షారీ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడం వల్ల వారం రోజుల పాటు విచారణకు హాజరు కాలేను అని తన తరపు న్యాయవాదితో వెల్లడించారు. ఇక నవంబర్ 24వ తేదీకి విచారణ వాయిదా వేయగా ఈ రోజు కూడా ఆయన హాజరు కాలేదు అంటూ దీంతో పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు పెద్ద ఎత్తున వచ్చాయి. దీంతో మండిపడ్డ రామ్ గోపాల్ వర్మ తాజాగా ఒక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన కామెంట్ చేశారు. ఇక వర్మ మాట్లాడుతూ అవసరమైతే జైలుకు వెళ్లి అక్కడ సినిమా కథలైనా రాసుకుంటాను, కానీ చేయని తప్పుకు క్షమాపణ చెప్పను. ప్రకాశం జిల్లా పోలీసులు నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారని, కానీ నేను దాక్కుని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉన్నాను అని పోలీసులు చెప్పినట్టు సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. దాంతో ఏదో జరిగిపోయిందని జనాలంతా కూడా నాకు ఫోన్ చేసి సానుభూతి తెలియజేస్తుంటే భరించలేక ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను అంటూ వర్మ కామెంట్ చేశారు. ఇక నేను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు కూడా నా సినిమాని ప్రమోషన్ చేసుకోవడానికి పెట్టాను. నా సినిమాలైనా నా పోస్టులైనా కేవలం సెటైరికల్ గా మాత్రమే ఉంటాయి. నేను పెట్టే పోస్టులు తీసే సినిమాలు ఎవ్వరిని కించపరచడానికి కాదు అంటూ క్లారిటీ ఇచ్చారు వర్మ. ఇక పోలీసులు నన్ను కలిసి నోటీసులు ఇవ్వడానికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు నాతో చాలా మర్యాదపూర్వకంగానే నడుచుకున్నారు. వాస్తవానికి వారు నా ఆఫీస్ లోపలికి రాలేదు. నిజానికి పోలీసులు అన్నది ప్రభుత్వంలో ఒక భాగం. వారి డ్యూటీని నేను గౌరవిస్తాను. వారు నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే ధైర్యంగా నేను జైలుకి వెళ్తాను. నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే ప్రస్తుతం నేను షూటింగ్ చేస్తున్న సారీ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత జైలుకి వెళ్తాను. నేను జైలుకి వెళ్ళైనా సరే అక్కడి సిచ్యువేషన్స్ దృష్టిలో పెట్టుకుని 2-3 సినిమా కథలు రాసుకుంటాను అంటూ వర్మ కామెంట్ చేశారు. ఇకపోతే ఎలక్షన్ సమయంలో వ్యూహం సినిమా చేసినప్పుడు కూడా జగన్ ని ఉద్దేశిస్తూ సినిమా చేయలేదు అని, ప్రస్తుత పరిస్థితికి తనకు అనిపించినట్టుగానే సినిమా చేశాను అని తెలిపారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫొటోస్ ను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసిన నేపథ్యంలో వర్మపై కేసు నమోదైంది. మరి ఈ నేపథ్యంలోనే వర్మ ఈ కామెంట్లు చేశారు.